అపోస్తుల కార్యాలకు వెళ్దాం. మొదటి అధ్యాయము 14వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. రైట్. అపోస్తుల కార్యము మొదటి అధ్యాయంలో మరి సంఘము జన్మించడం మనం చూస్తాం. ద చర్చ్ వాజ్ బోర్న్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 1. అపోస్తుల కార్యం మొదటి 2 అధ్యాయాల్లో చూస్తే సంఘము మరి కొత్తగా జన్మిస్తుంది అన్నమాట. ఒక సంఘం అనేది జన్మిస్తుంది. యేసుప్రభు వారు చనిపోయినప్పుడు అనుకున్నారు ఇక యేసుప్రభు వారు వెళ్ళిపోయాడు, ఇక పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన అంటాడు, మీరు యెరూషలేం వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళకుండా వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ప్రార్థించమని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుంటారు. అందరూ ఎడతెగక ప్రార్థన అనండి. ఏమైంది వీళ్ళకి? ఒకప్పుడు ప్రార్థన చేయమంటే అస్సలు చెయ్యని ఏళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. వాట్స్ హ్యాపనింగ్? అసలు ఏం జరుగుతుంది? ఆయన బహుచింతాక్రాంతుడై దుఃఖములో వేదనతో, అవునా, మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మొత్తం అందరూ గుర్రపెట్టి నిద్రపోతున్నారు, పావుగంట కూడా ప్రార్థన చేయకుండా. అలాంటిది యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనకెందుకులే అనుకోకుండా, అవునా, వాళ్ళందరూ కలిసి ఎడతెగక ప్రార్థిస్తున్నారంట. వావ్! ఎలా వస్తుంది ఈ ప్రార్థన ఆత్మ? చూడండి, చాలామంది రారు, గుడికి రారు. క్రైస్తవులు చాలామంది 60% రారు. ఎందుకు ఏముంటుంది? బోర్ కొడుతుంది. అవునా, బోర్ కొడుతుంది. ఏం చెప్తారు? 19 ఏళ్ళ పాటు నేను సంఘానికి వెళ్ళా. కానీ ఎప్పుడైతే నేను దేవుడిని తెలుసుకున్నానో అప్పుడు వాక్యం వినాలంటే ఎంత ఇష్టమో, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆ వాక్యం ఎప్పుడు వింటానా అని ఆశ ఉండేది. మామూలుగా అంతకుముందు వాక్యం అంటే ఏది అసలు ఎప్పుడు వినలేదు. కొంతమంది వినరు, రారు కూడా. ఏముంటుంది అక్కడ? బోరు ఏముంటుంది అని. కానీ ఆ తర్వాత వాక్యం వినాలంటే ఒకసారి ఆనందం. దాని తర్వాత ఒకసారి నేను ఫారెన్లో ఉన్నప్పుడు ఒక దేశంలో ఆ టీవీ ఛానల్స్ తిప్పుతున్నాను అనమాట. తిప్పుతున్నప్పుడు ఒక క్రిస్టియన్ ప్రోగ్రామ్ వచ్చింది. దేంటిది క్రిస్టియన్ ప్రోగ్రామ్ వస్తున్న ప్రోగ్రామ్ చూసా. తర్వాత కూడా క్రిస్టియన్ ప్రోగ్రామే. తర్వాత తెలిసింది అది క్రిస్టియన్ ఛానల్ అని. అవునా? దెన్ ఐ సెడ్, వావ్, క్రిస్టియన్ ఛానలా, ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయా అని ఎంత ఆనందంగా చూసేవాడినా. తర్వాత చూస్తే అలాంటి ఛానల్ 6 డజన్ ఉన్నాయి. 6 ఛానల్స్. వావ్, ఇట్ వాస్ వండర్ఫుల్. అసలు దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది వినాలన్నా, తర్వాత బోధించాలన్నా అవతలోడు కూర్చొని లేచి వెళ్ళిపోవాలి తప్పితే నేను లెగను. ఒకప్పుడు బైబిల్ చదవని, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేని వారిని దేవుడు ఇలా చేసేయగలడు. నేను ఆదివారం వస్తే 5 సర్వీసులు చేసేవాడిని. తెలుసా మీకు? ఎవరు ఉన్నారు? ఐ యూస్ టు డూ 5 సర్వీసెస్. 5 సర్వీసెస్ చేసిన ఇంకో 2 సర్వీసులు చేస్తే బాగుండు అనిపించేది. అఫ్కోర్స్ శరీరం అలసిపోయేది, కానీ ఆశగా ఉండేది. అలాగే ఒక్కొక్కసారి మనకి వినాలని ఉంటుంది, చేయాలని ఉంటుంది, కానీ చేయలేం. అలాగే దేవుడు శిష్యుల మీద అభిషేకిస్తాడనమాట. ఆయన ఒక మాట అంటాడు. ఒకసారి దేవుడు ఏదైనా అన్నాడు అనుకోండి, అవునా, నీవు వెళ్ళి ఎడతెగక ప్రార్థన చేయి అన్నప్పుడు ఆయన ఆ ప్రార్థన చేయడానికి అభిషేకం కూడా ఇస్తాడంట. మరి ఒక్కొక్కసారి కొన్ని అనుభవాలు కూడా మనకు నేర్పిస్తాయి, కొన్ని విషాద సంఘటనలను నేర్పిస్తాయి. దాంతో ఒక ప్రార్థనాత్మ వచ్చి మరి వీళ్ళు ఎడతెగక ప్రార్థించి దేన్నైతే ఒక 10 నిమిషాలు, అరగంట కూడా చేయలేకపోయారో ఎడతెగక 120 రోజులు కంటిన్యూస్గా చేశారంటే ఈ ప్రార్థన. అప్పుడు ఏమైందో తెలుసా? చూద్దాం. 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి, చూసారా? ఒకటి ఏ దినమందు? పెంతెకోస్తు దినమందు. పెంటెకోస్ట్. కొన్ని యూదుల పండుగలు ఉండే. మరి పెంతెకోస్తు అనేది పాత నిబంధనలో ఇజ్రాయేలీలు వస్తున్నప్పుడు చేసుకునే పండుగ కదా? ఎస్.
పెంతెకోస్తు పండుగ ఎప్పుడు ఏమైంది? పెంతెకోస్తు పండుగ అంటే ఏ రోజు? ఆ రోజు మేకని వాళ్ళ బలిచ్చి బయటకు వచ్చారా లేదా? ఆ రోజున ఏమంటారు? అదే రోజు అదే పండుగ పూట ఎవరు బలయ్యారు? యేసయ్య, జీసస్ క్రైస్ట్. ఇప్పటికీ కూడా దేవుడు కొన్ని పండుగలను పాటిస్తాడనమాట. మరి ఇక్కడ చూస్తే పెంతెకోస్తు దినాన్న మరి ఇజ్రాయేలీలు బయటకు వచ్చారు. పెంతెకోస్తు దినాన్న యేసుప్రభు వారు బలి అయ్యారు. చదవమ్మా, మళ్ళీ మొదటి నుంచి చదువు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వావ్! దీని తర్వాత ఎప్పుడైతే ఈ ఆత్మ వారి మీదకి వచ్చిందో దీని తర్వాత ఏం చేస్తారు? ఈ శిష్యులందరూ బయటికి వెళ్ళి ఏం ప్రకటిస్తారు? సువార్త ప్రకటిస్తారు. అంటే ప్రార్థన ద్వారా, మరి కొన్ని సమయములు కాలముల్లో ఉండేటువంటి ప్రార్థన ద్వారా అక్కడ మరి ఆ టైంలో ప్రార్థన చేయకపోతే ఉపయోగం ఉండదు. సో కాలాలని సమయాల్ని మనం అవకాశంగా తీసుకొని ఏం చేయాలా? ప్రార్థించాలా. అవునా? మరి కాలములో ఏం లేదు, సమయంలో ఏం లేదు. ఎందులో ఉంది? ప్రార్థన, ఇన్ ప్రేయర్. మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థించారో మరి సంఘము జన్మనిచ్చిందనమాట. ఎ చర్చ్ వాస్ బార్న్. ఒక సంఘం జన్మించింది. మరి ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి రావడానికి కారణం కూడా ఏమనంటారు తెలుసా బైబిల్లో? వారందరూ దేవునికి మొరపెట్టగా ఆయన వారి మొరను ఆలకించాడంట. ఆలకించి మోషేని లేవనెత్తాడు. అవునా? పెంతెకోస్తు దినమున వాళ్ళు ప్రార్థన చేశారు. సో దేవుడు వారిని విడిపించాడు. మరి పెంతెకోస్తు దినాన్ని యేసుప్రభు వారు చనిపోయారు. మరి ఇక్కడ పెంతెకోస్తు దినాన్న సంఘము జన్మించింది. మరి ఇప్పుడు ఈ గుడారాల పండుగలో మనము ఈరోజు ఎవరెవరు గంట చేశారు, 5 నిమిషాలు చేశారు, ప్రార్థన చేశారు, సరిగ్గా చేయలేకపోతున్నారో మీరందరూ ఈరోజు అభిషేకం తర్వాత ఎడతెగక ప్రార్థించే ఆత్మ వస్తుంది మీకు. హల్లెలూయా. అవునా? ఎడతెగక. ఎంతమందికి ఎడతెగక ప్రార్థించాలను? ఎస్. ఎంతమంది ఇప్పుడు దాకా మేము సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాం అనుకుంటున్నారు? ఎస్. ఓకే. పీపుల్ వాంట్ టు ప్రే. ఇది అసాధ్యం, శిష్యులే చేయలేకపోయారు. యూ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద అనాయింటింగ్. అభిషేకం అంటే ఏంటో తెలుసా? అభిషేకం అంటే ఏంటి? అవునా? నీవు ఆత్మలో ఎదిగినప్పుడు నీకు అర్థం కాదు దేవుని ఆత్మ, కానీ అది పనిచేస్తుంది అనమాట. రోగాలు పోవడము, అద్భుతాలు జరగడము, ప్రవచనాలు చెప్పడం, వరాలు చెప్పడం, ఇవన్నీ కూడా వస్తాయి ఆత్మ ద్వారా. అలాగే ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా అసలు ఒక్కసారి కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళు, కనీసం వారానికి ఒకసారి, నెలకోసారి చేసేవాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తారు ఈ రోజు నుంచి. శిష్యుల్లాగా. అవునా? దిస్ ఇస్ ద స్పిరిట్ అనమాట. రైట్. అపోస్తుల కార్యములు 2:42. ఎప్పుడైతే వీరికి ఆత్మ వచ్చిందో వీళ్ళు ఏం చేశారో చూద్దాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. వావ్! వీళ్ళ జీవితం మారిపోయింది. ఎప్పుడైతే సంఘం కొత్తగా జన్మించిందో వీళ్ళు ఏం చేస్తున్నారంట? అపోస్తుల బోధ ఎందును. అపోస్తుల బోధ అంటే ఏంటో తెలుసా? అద్భుతాలతో కూడినటువంటి వాక్యం. అందరూ అద్భుతాలనండి. ఎస్. అద్భుతాలు లేకుండా వాక్యం కూడా చెప్పొచ్చు. వాక్యంలోంచి అద్భుతాలు వస్తాయి. అవునా? ఉత్తి వాక్యం అనేది ఏం లేదు. ఎవరి వాక్యం చెప్పినా వాక్యంలోంచి అద్భుతం జరుగుతుంది. అవునా కదా? కాబట్టి అద్భుతాలు వేరు, వాక్యం వేరు అనొద్దు. అద్భుతాలు ఎందులోంచి వస్తాయి? వాక్యంలోంచే. కొంతమంది ప్రత్యేకంగా అద్భుతాలు నమ్మరు, స్పెషలిస్ట్ అనమాట వీళ్ళు. ప్రత్యేకంగా అద్భుతాలను విమర్శిస్తూ ఉంటారు. అవునా? సో అదేంటో నాకు అర్థం కాదు. వాక్యములోంచే వచ్చేది అద్భుతాలు. అదే వాక్యాన్ని నమ్మి అద్భుతాన్ని నమ్మకపోవడం ఏంటి? ఐ డోంట్ నో. సో అద్భుతాలతో కూడినటువంటి వాక్యము. యేసుప్రభు వారు కేవలం వాక్యం చెప్పారా? ఆయన వాక్యం చెప్తున్న అద్భుతాలు కూడా జరిగాయా? ఎస్. అవునా? అది ఎందు వాక్యం ఉండేది, వాక్యము దేవుడు అయి ఉండేను. సో గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. అద్భుతాలు చేయు దేవుడు. సో వాక్యాన్ని, వరాల్ని విభజించొద్దు. అవునా? వరాలు వేరు, వాక్యం వేరా? వాక్యములోనే వరాలు ఉన్నాయా? ఎస్. వాక్యములోనే ఫాలో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్. సో మనం చూస్తే ఇక్కడ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం ఎలా ఉన్నారంట? ఎడతెగక. లైఫ్ స్టైల్ మారిపోయిందంట. అన్ని విషయాల్లో ఎడతెగక ఉన్నారంట. ఈ అభిషేకాల తర్వాత ఈ వాక్యం వినేవాళ్ళు ప్రపంచం అందరూ కూడా వాళ్ళు దేవుని ఆత్మీయ పరిస్థితిలో ఎడతెగక ఆశీర్వదింపడతారు. దిస్ ఇస్ వాట్ గాడ్ వెన్ డూ. సీజన్స్ అన్నమాట. కొన్ని కాలాలు, కొన్ని సమయముల్లో మరి అద్భుతాలు మరి దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటాడు.
4వ అధ్యాయము 31వ వచనము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, ఏం చేసినా దానికి పరిష్కారము ఏం చేయాలా? ప్రార్థన. తర్వాత ఎందుకు మళ్ళీ ప్రార్థిస్తారంటే వీళ్ళు బెదిరిస్తారు, అపోస్తుల్ని బెదిరిస్తారు అనమాట. మీరు ఊరినంది మార్చేస్తున్నారు, అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తున్నారు, ఏమన్నంటే యేసు నామంలో ఉందంటారు, అందుకనే మీరు అసలు ఆ పేరు ఎత్తొద్దు, మీరు ఎక్కడ వాక్యం ప్రకటించొద్దు, వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సరే మళ్ళీ వస్తామని కొంచెం భయపడి వెళ్ళిపోయి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారంట. మళ్ళా ఒకటే అలవాడైపోయింది, ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? వాడి కూలి ఉన్న చోట కంపించెను. అప్పుడు మళ్ళా దేవుని ఆత్మ రెండోసారి వచ్చి వాళ్ళు ఈసారి ఇంతకుముందు వాక్యం భయంతో బోధిస్తే ఇప్పుడు ఎలా బోధిస్తున్నారంట? ధైర్యముగా బోధిస్తున్నారంట. సో ప్రేయర్ అంటే ప్రార్థనా పనులకి ఇంకా అడ్డు ఉండదు అనమాట. వన్స్ యూ లెర్న్ టు ప్రే, దట్స్ ఇట్. 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 6:4. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పారు. చూసారా, ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఈ అంశము, వాళ్ళు ఏమంటారంటే కొంతమంది మరి సంఘములో విధవరాల్ని మనము సరిగ్గా చూసుకోవటం లేదు, కొంతమంది పేదవాళ్ళని మనం సరిగ్గా చూసుకోవట్లేదు, వాళ్ళకి కొంతమందికి భోజనాలు అందట్లేదు, కొంతమందికి టిఫిన్లు అందట్లేదు, కొంతమంది విధవరాల కంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ముందు తినేస్తున్నారు కంప్లైంట్ చేస్తే అపోస్తులు ఏం చేస్తారు? బాబు కరెక్టే, దానికి మేము చేయము. కొంతమంది ఎన్నుకుంటారు అన్నమాట, 7గురిని ఎన్నుకుంటారు, అందులో స్టిఫెన్ ఒకడు. 7గురిని ఎన్నుకొని 7గురిని వాళ్ళకందరికీ కరెక్ట్గా అందేటట్టు చూడండి భోజనాలు, మీరందరూ వారికి సహాయం చేయండి అని చెప్పి వాళ్ళు అపాయింట్ చేసి అపోస్తులు ఏం చేస్తారు? మేమైతే ఏం చేస్తామంట? ప్రార్థన యందును వాక్య పరిచయం ఎడతెగక యుందుమని చెప్పారు. అందుకనే ఒక్కొక్కసారి ఎంత మంచి పనైనా సరే, అవునా, ప్రార్థనకి ఇచ్చే సమయం ప్రార్థనకి ఇవ్వాలా. ప్రేయర్ టైమ్ ఇస్ ప్రేయర్ టైం. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రార్థించే సమయమే ప్రార్థించే సమయం అని చెప్పండి. ఎస్, మంచి పనని చెడ్డ పనని బిజీ అని, అవునా, ఇది ఎంత బిజీ అయినా ఏదైనా ప్రార్థించే సమయం ప్రార్థనకి ఇవ్వాలి ప్రాధాన్యత, అవునా. ప్రేయర్ టైం షుడ్ నెవర్ బీ ఇగ్నోర్డ్. ప్రార్థన సమయాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు ఎప్పుడు కూడా నాకు చెప్తా ఉంటాడు, ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్, అవునా. ఒక్కొక్కసారి మినిస్ట్రీలో బిజీ అయిపోతాం, అవునా, ఈ ఆటల్లో ఇట్లా బిజీ అయిపోతాం. దేవుడు చెప్తాడు అనమాట, డోంట్ ఇగ్నోర్ ప్రేయర్. ఒక్కొక్కసారి కొన్ని మంచి పనుల్లో కూడా యేసుప్రభువు వారు ఎంత పని చేసినా, మరి ఎంత వాక్యం ప్రకటించినా ఆయన ప్రార్థనకి ఇచ్చే సమయం ప్రార్థనకి ఇస్తాడు. ఏకాంతంగా పోయి మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఆయన. సో ఇక్కడ చూస్తే మీరు ఈ అపోస్తుల మొదటి అధ్యాయం, అంతకుముందు వాళ్ళు ఒక్కడియే కూడా ప్రార్థన చేయాలని యేసుప్రభువు వారు వాళ్ళని గద్దించేవారు. అలాంటిది వీళ్ళు ఏం చేసినా, ఎంత కష్టం వచ్చినా ఏం చేస్తున్నారు? ప్రార్థన ఎడతెగక చేస్తున్నారు. ఎడతెగక ప్రార్థన. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా ప్రార్థించలేని నువ్వు అనుకుంటావు, ఏమైందే నీకు, ఏం పోసాడో తల మీద ఇలా ప్రార్థిస్తున్నావు అంటాను నేను. హల్లెలూయా. ఏమో థింగ్స్ విల్ హ్యాపన్. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? ఉండు ఒక నిమిషం అన్న నూనె ఆయన మీద కూడా పోయా నూనె దెబ్బగా మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను యూ డోంట్ నో హౌ దిస్ థింగ్స్ హ్యాపన్, అవునా. థింగ్స్ హ్యాపన్. అభిషేకం ఆ కాలం వచ్చినప్పుడు థింగ్స్ విల్ కమ్ అండ్ మిరకల్స్ విల్ హ్యాపన్. అదే కాలంలో ప్రార్థనాత్మ వస్తుంది, అవునా. 8వ అధ్యాయము 15వ వచనము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 15వ వచనం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వావ్, వీళ్ళు ఏ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందారో అది ఇతరులు కూడా పొందాలని ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన ఎంత గొప్పదంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, అదే కాదు నీవు ప్రార్థించగా అనేకులు పరిశుద్ధాత్మను పొందుకుంటారంట. ప్రేయర్ ఈజ్ నాట్ ఓన్లీ టు రిసీవ్, ప్రేయర్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు గివ్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రార్థన కేవలము దేవుని అభిషేకం పొందుకోవడమే కాదు, ప్రార్థన ద్వారా దేవుని అభిషేకము ఇవ్వచ్చు కూడా. సో వారు వచ్చి వారి పరిశుద్ధాత్మ పొందవాలని వారి కొరకు ప్రార్థన చేశారు. చాలామంది మనం ప్రార్థిస్తూ ఉంటాం, పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ. ఇప్పుడు మీరు అందరూ ఏ స్థాయికి వెళ్తామో తెలుసా? మీరు ప్రార్థించక ఇతరుల పరిశుద్ధాత్మ పొందుకుంటారంట. హల్లెలూయా. యూ క్యాన్ ఇంపాక్ట్ అనాయింటింగ్. ఒకప్పుడు అభిషేకం కొరకు నేను ప్రార్థించాను, ఇప్పుడు నేను చేతులేగా నేను ఊదగా వారి మీదకి అభిషేకం వచ్చేస్తుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ ద అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ అనాయింటింగ్. రోమిల్కి రాసిన పత్రికకి వెళ్దాం. 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ కలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. వావ్ కదా. సాధారణంగా అప్పుడప్పుడు ప్రార్థన అంటే బోర్ కొడుతుంది కదా, అవునా.
నేను కూడా అప్పుడప్పుడు ఒక రోజు 2 రోజులు చేసుకోను, తర్వాత మళ్ళీ అనుకుంటారు ఏంటి ఇలా చేశాను అని. దెన్ అగైన్ థర్డ్ డే ఆ 2 రోజులు కేవలం బిజీ అయిపోతాం, మీటింగ్స్, ఆ మీటింగ్, అక్కడ పోదా ఇక్కడ పోదా అనుకుంటాను. బోధిస్తానే ఉన్నాను, అద్భుతాలు చేస్తాను, కానీ ప్రార్థన చేసుకోలే. పర్లేదు నడుస్తుంది కదా అనుకుంటున్నాం. నో నో నో, నెవర్ ఇగ్నోర్. అది డెవిల్ స్ట్రాటజీ. దట్స్ ద డెవిల్ స్ట్రాటజీ. నెవర్ ఇగ్నోర్ ప్రేయర్. ఎంత బిజీ అయినా ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలంట? ఈరోజు అభిషేకం తర్వాత ప్రతి ఒక్కరికి పట్టుదల వచ్చేస్తుంది ప్రార్థించాలని. హల్లెలూయా. యూ విల్ గెట్ దట్ స్పిరిట్ టు ప్రే. 1 కొరింథీయులకు వెళ్దాం. 7వ అధ్యాయము, 1 కొరింథీయులు 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter 7 verse 5. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఇక్కడ భార్యాభర్తలు చెప్తున్నాడు ఏమని? కొంతమంది చెప్తారు, పెళ్ళి అయిపోయాక కుదరట్లేదు అక్క, బిజీ అయిపోయాను. నాకు కూడా పెళ్ళి అయిపోయిందిరా, నీకే ఈ వచనం. నీ ఎంత పెళ్ళి అయిపోయినా సరే, ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం ఇద్దరు సెపరేట్గా ఉండి ఏం ప్రార్థన చేయాలంట? మామూలు ప్రార్థన కాదు. ఏం ప్రేయర్ అంట? ఉపవాస ప్రార్థన. దిస్ ఈజ్ అ కమాండ్ ఫర్ మ్యారీడ్ పీపుల్ ఆల్సో. యూ నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. దిస్ ఇస్ అ కమాండ్ ఫర్ మ్యారీడ్ పీపుల్. ఫాస్ట్ అండ్ ప్రే విచ్ విల్ పుట్ యువర్ మ్యారేజ్ టుగెదర్. చాలామంది క్రైస్తవుల కుటుంబాలు పాడైపోవడానికి కారణం ప్రార్థన. మీ అబ్బాయి ప్రార్థన చేస్తాడండి, అబ్బాయి నువ్వు వెళ్ళు, నువ్వు చేసుకో ప్రార్థన, నేను రాను, నేను అవన్నీ నమ్మను. మరి ఎలా ఇచ్చావు సంబంధం? అబ్బాయి ఉద్యోగం చేస్తాడు అక్కడ, ఇంజనీరు, 20,000 జీతం, 50,000, అమెరికాలో ఉన్నాడు. ఆత్మ చూడరు అనమాట. తర్వాత 3 నెలలు బాగుంటుంది, 4 నెలలు ఫుట్బాలే. మమ్మే వచ్చాయి, ఏం చేస్తావు, దరిద్రుడు వచ్చేస్తుంది అంతే. ఎందుకు? వై దిస్ హారబుల్ స్టఫ్? యూనో, ఎ కపుల్ విత్ ప్రేయర్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ కపుల్. పెళ్లి చూపులప్పుడు అబ్బాయి అమ్మాయిని కూర్చోబెట్టి అడగాలన్నమాట, మీరు కలిసి ప్రేయర్ చేస్తున్నారు, మీకు ఇష్టమని అడగాలి. అందులోనేమో వంట వచ్చా, అవునా, పాట పాడతావా, ఇవన్నీ అడుగుతారు. ఆల్ దిస్ స్టఫ్ దే విల్ ఆస్క్. కానీ ఇది అడిగావా ఎప్పుడైనా? మరి పెళ్ళైన తర్వాత మీరు సిగరెట్ తాగరు కదా, మందు తాగరు కదా, ఆడేమో అన్ని తాగుతారు కానీ ఏం లేదు అంటాడు. మరి ఇవన్నీ ఎక్కడే అంటే పెళ్ళైన తర్వాత ఇలా తయారైన అంటాడు. అవునా? ఏమని అడగాలంటే ప్రేయర్, ప్రార్థన. నువ్వు అడగాల, ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకుంటా. మీ ఇంట్లో అందరూ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారా? మీ మదరు, మీ మమ్మీ, డాడీ అందరూ ప్రేయరా? అలాంటివి ఏం మేము చేయము. మేము అంతా బాగా చదువుకుంటాం, పైకి వస్తాం అంతే. అయితే బాగా చదువుకునే దాన్ని చేసుకో, నేను రాను అన్నాను. దట్స్ హౌ. యూనో, చదువుని, దేవుని వాక్యాన్ని విడదీయొద్దు. భక్తి గల వాళ్ళు బాగా చదువుకుంటారు. యూనో, ఫెయిత్ పీపుల్ వర్క్ హార్డ్. దే వర్క్ హార్డ్, దే డూ బెటర్. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు పైకి వస్తారు, బుద్ధిగా చదువుకుంటారు. దే విల్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్సీ. దానియేలు మరి ప్రార్థనాపరుడా కదా? ప్రార్థనాపరుడు. మరి తన దేశంలో అందరి జ్ఞానుల కంటే మహాజ్ఞాని దానియేలు. వాజ్ ద వైసెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోనియన్ ఎంపైర్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్, మ్యాన్ ఆఫ్ వర్డ్. సో దేన్ని విభజించవద్దు. ప్రార్థన ఇక్కడ భార్యాభర్తలు చెప్తున్నాడు అనమాట. అవునా? కొంతకాలము ఉభయులు సముద్ర చొప్పున ఏం చేసుకోవాలా? ఫాస్టింగ్, ప్రేయర్. యూ నీడ్ టు ప్రే. ప్రేయర్ ఈజ్ కంపల్సరీ ఫర్ మ్యారేజ్ ఆల్సో. ఇలాగ కలిసి ప్రార్థన చేసుకోవాలి అని అనుకోవాలి. కలిసి ప్రార్థన చేసుకోవాలా, సపరేట్గా కూడా ప్రార్థన చేసుకోవాలా. యూనో, సో దట్ యూ విల్ గ్రో, దట్ మ్యారేజ్ విల్ లివ్ లాంగ్ అండ్ బీ బ్లెస్డ్. ఎఫెసీలు 6:18. ఎఫెషియన్స్ చాప్టర్ 6 verse 18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. వావ్, చూసారా? ప్రార్థన అంటేనే బోర్ కొట్టేది. ఇక్కడ ఏమంటున్నాడు? పట్టుదలతో, ఎడతెగక. ఎఫెసీల్లో చూస్తే ఏమంటున్నాడో తెలుసా? పూర్ణమైన పట్టుదల. అందరూ పూర్ణమైన పట్టుదలనండి. రాను రాను ముదిరిపోతుంది కదా. అవునా? ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పట్టుదల గల ప్రార్థన. ఇక్కడేమో పూర్ణమైన పట్టుదల గల ప్రార్థన. ఎవడైనా నిన్ను మామూలుగా చూస్తే ప్రార్థన తిడతా ఉంటారు. ఒక్కసారి కళ్ళెర చేసావు అనుకో, మళ్ళీ నీ వంక చూడ్డు. నువ్వు ప్రేయర్ చేస్తే పారిపోవాలి ఆ రూమ్లోంచి. అలా చేయాలి. మీకు తెలుసా, చాలామంది ప్రార్థిస్తున్నప్పుడు బుక్స్లో ఐ రెడ్ ఇన్ సమ్ బుక్స్, కొంతమంది సెయింట్స్ కూడా చెప్పారు, వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు భూమి నుంచి 2-3 అడుగులు, ఒకరు కాదు, ఒక 5-6 మంది చదివాను అనమాట నేను. అవునా? భూమి ప్రార్థిస్తున్నప్పుడు 5-6 అడుగులు వాళ్ళు, అట్లీస్ట్ 2-3 అడుగులు వాళ్ళు మోకరిస్తున్నప్పుడు పైకి లెగుస్తారంట. యూనో, దే స్టార్ట్ లిఫ్టింగ్ అప్. కొంతమంది వాళ్ళ
వాళ్ళు వెలుగుతో నింపబడతారంట. దే విల్ బి ఫిల్డ్ విత్ గ్లోరీ. దే విల్ బి ఫిల్డ్ విత్ గ్లోరీ. అండ్ యూ ప్రే, అక్కడ ఏంజల్స్ ఉంటాయి, అనాయింటింగ్ విల్ బి దేర్. ఈ రోజు నుంచి మీ గృహాలు, మీ ఆఫీసులు, మీరుండే ప్రదేశాలన్నీ అలా అభిషేకంతో నింపబడతాయి. హల్లెలూయా. థింగ్స్ విల్ చేంజ్. థింగ్స్ విల్ చేంజ్. థింగ్స్ విల్ హ్యాపన్ అండ్ చేంజ్ ఇన్ యువర్ ప్రేయర్. దెర్ ఈస్ అన్ ఔరా అండ్ అట్మాస్ఫియర్ విల్ కమ్ ఇన్ దట్ ప్లేస్. ఇప్పుడే కాదు, దగ్గర దగ్గర అప్పటి నుంచి మోర్ దాన్ మేబీ 15-20 years ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఈస్ గోయింగ్ ఆన్ వేర్ ఎవర్ వి ప్రే. ఓకే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన అనండి. అంటే రకరకాల ప్రార్థనలు ఉంటాయి. కొన్నేమో కృతజ్ఞతల ప్రార్థనలు, అవును, గ్రాటిట్యూడ్, ఇల్లు కట్టుకున్నాము, గృహప్రవేశ ప్రార్థన. కొన్నేమో విశ్వాసం గల మరి రోగులైతే నూనేసి ప్రార్థన చేయాలి, దాన్ని ఏమంటారు, స్వస్థత ప్రార్థన. అవునా, రకరకాల ప్రేయర్స్ ఉంటాయి. పిటిషన్, అవునా, స్తుతి కూడిక, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్, డిఫరెంట్ ప్రతి ఏ సమయం ఆ సమయమే చేయాలి. అవునా, సావు దగ్గరికి వెళ్ళి సంతోషించుడి అని పాడకూడదు. యూనో, యూ షుడ్ నాట్ గో టు ఎ డెత్ ప్లేస్ అండ్ సీ. అవునా, క్రిస్మస్ రోజు క్రిస్మస్ పాటలు ఉంటాయి. అవునా, అవునా, యూనో, యూ విల్ హ్యావ్ డిఫరెంట్ క్రిస్మస్. ఈస్టర్ రోజు ఈస్టర్, యూనో, ది సీజనల్ ప్రేయర్స్, సీజనల్ సాంగ్స్. ఇది కూడా తెలియాలి. యూ నీడ్ టు నో వాట్ సీజన్ యూ నీడ్ టు డూ వాట్. రోగుల కొరకు ఏం ప్రార్థన చేయాలా, అవునా, దుఃఖంలో ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేయాలా, వాట్ యూ నీడ్ టు ప్రే. యూ నీడ్ టు లెర్న్ ఆల్ దిస్ ప్రేయర్స్. ఎప్పుడైనా ఎవరైనా డిఫరెంట్ ప్రేయర్స్ చేశారా? హాస్పిటల్కి వెళ్ళి ఇంట్లో చేసినట్టు గంట ప్రార్థన చేయక, నా నేస్తున్నావు రోగం అప్పు అని ఒక నిమిషమే చేయి. అవునా, గంట చేసామని కాడు, వద్దులే బ్రదర్ అంటాడు పక్కోడు, రేపొద్దున వస్తుంటే. డోంట్, ఆ గంట ఇంట్లో ప్రేయర్ చేసుకో. అవునా, డోంట్ ప్రే ఇంట్లో ఒక్కడ ఉన్నప్పుడు ప్రేయర్ చేసి, బయట ఉన్నప్పుడు యేసుప్రభువు అలాగే గంట ప్రేయర్ చేశారా? నో, ఇమీడియట్. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు. అవునా, పగలంతా సాయంకాలం వరకు ప్రార్థన చేసేవాడు. బయటికి వెళ్ళి ఒక గంటలో 1000 మందిని స్వస్థపరిచేవాడు. దట్ వాస్ జీసస్. యూనో, సో వెన్ యూఆర్ గోయింగ్ టు పీపుల్, యూనో, cut your short time and pray for them. All right, నేర్చుకోవాలి. యూ నీడ్ టు నో హౌ టు ప్రే, వాట్ టు ప్రే, వెన్ టు ప్రే. నేను ఏమైనా ప్రే చేద్దాం తల మీద చేసి అలా ఉంచాను ఒక గంట, ఏం చేస్తారు, అందరూ వెళ్ళిపోతారు. యూనో, వీ జస్ట్ ప్రే అండ్ వెంటనే నేను ప్రేయర్ చేసి వెంటనే అడుగుతానా లేదా తగ్గిందా అని. ఎస్, ఐ ఆస్క్ మీ, బికాజ్ ఎందుకంటే దేవుడు వెంటనే స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. స్వస్థపరచట్లేదా, మళ్ళీ వెళ్ళిపో, వాక్యం విని ఒక 6 నెలలు ప్రార్థన చేసుకుని రా, మళ్ళీ ప్రేయర్ చేస్తాను. నేను ప్రిపేర్ అవుతాను, నువ్వు ప్రిపేర్ అవుతాను, దెన్ లెట్స్ మీట్ అగైన్. దట్స్ హౌ ద సిస్టమ్ గోస్. సో ఆ విషయమై సమస్త పరిశుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఎలా ఉండాలంట, మెలకువగా ఉండాలంట. నువ్వు ప్రార్థిస్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తున్నావంటే నీ జీవితం ఏంటో అర్థం తెలుసా? మెలకువగా ఉన్నావు. నువ్వు మెలకువగా ఉండి బిజీ అయిపోయి ప్రార్థన చేయట్లేదంటే ఏం చేస్తున్నావు? గాఢ నిద్రపోతున్నావు, సోమరిపోతు వలే అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, యు ఆర్ ఎ మ్యాన్ హూ ఈజ్ అలైవ్. అవునా, నీవు మెలకువగా ఉన్నవాడివి. పక్కన వాళ్ళు చెప్పండి, ఎప్పుడు మెలకువగా ఉండు అనండి. అంటే ఏంటి? ప్రతిరోజు ఏం చేస్తున్నావు? ప్రార్థిస్తున్నావు. ఎ ప్రేయర్ మ్యాన్. నిద్రపోతున్న వాళ్ళు అంటే అన్ని బిజీగా ఉంటారు, అన్నీ చేస్తారు, కానీ ప్రార్థనను మర్చిపోతారు అన్నమాట. దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద డెవల్. ఫిలిప్పీలు 4:6, ఫిలిపియన్స్ 4:6, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇక్కడ ప్రార్థన దేనికి పనిచేస్తుంది? ఏమేమి సమస్యలు పరిష్కరించడానికి పనిచేస్తుంది ప్రార్థన అని చూస్తే, దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజే. అంటే అర్థం ఏంటి? ఏ సమస్య అయినా సరే నీవు ప్రార్థించి ఆ సమస్య నుంచి బయటికి రావచ్చు. ఒక్కొక్కసారి ప్రతిసారి దేవుడు వచ్చి నేను స్వస్థపరచడు. ఒక్కొక్కసారి ఏమంటాడో తెలుసా? నేను వ్యక్తిని క్షమించు అంటాడు. ఒకసారి ఏమంటాడో తెలుసా? అప్పులు ఎక్కువైపోయాను ప్రార్థించేద్దాం దేవుడు అంటాడు. నా దగ్గర దొంగిలించి మళ్ళీ అప్పులు కూడా నా దగ్గర తెచ్చమంటావా అంటాడు. యూనో, యూ హ్యావ్ టు గివ్ టు గాడ్. దేవునికి ఇవ్వాలా లేదా? ఎస్, యూ నీడ్ టు గివ్ టు గాడ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేని గురించి చింతపకడు కానీ ప్రతి విషయంలో ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడు? ఇదిగో ఈ వాక్యం చదువు అంటాడు. ఇదిగో ఆ పేదోడికి సహాయం చేయి అంటాడు. ఒక్కొక్కసారి ఏమో ఇదిగో హాస్పిటల్కి వెళ్ళి రోగికి ప్రేయర్ చేయి అంటాడు. తెలియదు. ఒక్కొక్కసారి ఈ అలవాటు మార్చుకో అంటాడు. ఒక్కొక్కసారి ఇదిగో నువ్వు ఊరికే శపిస్తున్నావు, మీ ఆయన్ని శపించుకో అంటాడు. కొన్నిసార్లు దేవుడు కంప్లీట్గా ఒక్కొక్కసారి ఎందుకు రాదు తెలుసా జవాబు? సమ్ టైమ్స్ గాడ్ గివ్స్ యూ ఎ కమాండ్. ఒక్కొక్కసారి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమిస్తాడు? ఒక ఆజ్ఞ. హీ విల్ టెల్ యూ వాట్. ఒక్కొక్కసారి చెప్తాడు అన్నమాట, ఇదిగో ఇలా చెయ్యి, ఇదిగో ఈ వ్యక్తిని తిడుతున్నావు, ఇదిగో మీ పనామిని ఇబ్బంది పెడుతున్నావు, ఆ పనామిని ఇబ్బంది పెట్టక, నీ మొగుడిని ఇబ్బంది పెడుతున్నావు, ఇదిగో ఆ బంధువుని ఊరికే ఆడిపోసుకుంటున్నావు. అది ఎప్పుడో తిరిగి కరెక్టే. అది ఒకసారి తిరిగితే నువ్వు ఇప్పుడు దాకా 20 ఏళ్ళ పాటు నువ్వు తిడతానే ఉన్నావు దాన్ని. ఒకసారి తిట్టింది, నేను పెళ్ళి అవమానపరిచింది, కరెక్టే. 20 ఏళ్ళ పాటు తిడతానే ఉన్నావు దాన్ని.
దేవుడు చెప్తాడు, నువ్వు నోరు మొత్తావా అంటాడు, నువ్వు ముయ్యవు కానీ ప్రార్థన చేస్తూ ఉంటావు. అప్పుడు దేవుడు ఏం చెప్తావు తెలుసా, నువ్వు అక్కడ ఆమె విషయమై నువ్వు నోరు మూసుకుంటే నేను ఆ నొప్పిని తీసివేస్తానంటాడు. ఒకసారి ఇలాగే చెప్తాను నేను జనాలకి. ఏం చెప్తానో తెలుసా, కొంచెం సమయం ఉండి ప్రవచనాత్మకంగా చెప్తున్నాను అనమాట. నువ్వు తప్పు చేసావు, అది తప్పు చేసి ఇప్పుడు దాకా ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు పశ్చాత్తపడలేదు అంటాను. కరెక్టే బ్రదర్. ఫస్ట్ ఒప్పుకోరు, తర్వాత ఇంకో తప్పు కూడా చెప్తా. మోయినికి అన్నీ తెలిసి ఒప్పేసుకుంటారు. అంటే కొంతమందికి తెలుసు అనమాట, ఓహో ఈయన ప్రవచనాత్మకంగా చెప్తాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు అన్నప్పుడు కొంతమంది ఒప్పుకోరు. సో ప్రార్థన చేసిన ప్రతిసారి జవాబు కొరకు కాదు, ఒక్కొక్కసారి దేవుడు నీకు ఇలా చేయని చెప్తాడు. అవునా, ఇదిగో నువ్వు ఈ పని చేయి, ఇలా చేయి, ఆ వ్యక్తిని క్షమించు, ఈ తప్పు చేసావు, ఆమెను ఇలా చేసావు, ఈమెను ఇలా చేసావు, ఆమెను పచ్చిబూతులు ఆడేసి లేకుండా మళ్ళీ ప్రేర్ చేస్తావు అంటాడు దేవుడు. నువ్వు మర్చిపోతావు కదా ప్రభావ, మర్చిపోయాను కరెక్టే, కానీ నువ్వు నీ నోటిని మార్చుకోవాలా లేదా? ఎస్. ఏం ప్రార్థన చేయమంటాడు? ఒక్కొక్కసారి స్వస్థత ప్రార్థన చేయక నీ నోటి కొరకు ప్రార్థన చేయమంటాడు. దేని కొరకు? నోటి కొరకు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎవరన్నా చేశారా నోటి కొరకు? చాలా తక్కువ మంది. ఎలాగైతే ఎలాగండి, అసలు మెయిన్ చేయాల్సిందే పక్కన చెప్పండి, చేయాల్సిందే నోటి కొరకు అని చెప్పండి. ఎందుకంటారా? ఒక వర్ష చెప్పి మళ్ళీ వెనక్కొస్తున్నాను. ఓకే, యాకోబు 3:2 చదువమ్మా. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. వావ్, ఎంతమందికి నా శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆశ ఉంది? ఎంతమంది ఉంచుకోలేకపోతున్నారు? చేతులు పైకెత్తండి. ఎక్కడుంది ప్రాబ్లం అంట? ఎస్, నువ్వు చేస్తావు నొప్పి, పో 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 అంట. దేవుడు నొప్పిలో లేదు. ఎక్కడుంది? పక్కన వాళ్ళు చెప్పు, నీ నొప్పిలో లేదు, నాలుగులో ఉందని చెప్పు. ఇప్పుడు ఎంతమంది ప్రేర్ చేస్తారు నాలుగుకి? చూసారా, దెబ్బకి మారిపోయారు. ఇందాక 4 చేతులు ఎత్తారు, ఇప్పుడు అందరూ చేతులు ఎత్తాల్సిందే. అంటే ఇప్పుడు నీకుండే ఎక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఈ నొప్పి, అది ఇది, దీని అంతటికీ సమస్య ఏంటి? బ్యూటిఫుల్ టంగ్. నీ సుందరమైన నాలుక ఆ భయంకరమైన నొప్పిని తీసుకొస్తుంది. యువర్ బ్యూటిఫుల్ టంగ్ ఈజ్ కాజింగ్ దట్ హారబుల్ పెయిన్, దట్ ట్రబుల్, దట్ డిసీజ్, దట్ సిక్నెస్, దట్ పెయిన్. ఇట్స్ ద టంగ్. God told me this. బైబిల్ నేర్పించింది నాకు. God told me this thing. ఎందుకంటే ఒకసారి నా కష్టాలు కూడా అది సిద్ధేసిన దేవుడు చెప్పాడు, ఎన్ని తీసినా కానీ మళ్ళీ వచ్చేస్తాను నీకు శాంకిషోరా. ఎందుకంటే అది 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 పెయిన్లో లేదు, ఎక్కడుంది అన్నాడు, నాలుకలో అన్నాడు. అప్పటి నుంచి నాలుగు కూడా తెగ ప్రేర్ చేసుకోవడం మొదలుపెట్టా. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ మై టంగ్. ఏనా, మనం అప్పుడప్పుడు అనుకుంటాం, అవునా, అబ్బా ఈ పనులన్నీ ఎవరు చేస్తాడో, ఇన్ని తలనొప్పి, పొద్దున్న తలనొప్పి అని లేదు. ఎవరు ఎప్పుడు అన్నారు అలాగని? బోల్డ్ మంది అంటారు. మళ్ళీ సాయంకాలం అక్కడికి వచ్చి పాస్టర్ గారు హెడేక్ ప్రేయర్ చేయండి అంటారు. పొద్దున్న లేసి ఏమన్నావు? తలబ్బా ఇవన్నీ తీస్తే తలనొప్పే, ఈ పని మొత్తే చాలు తలనొప్పి నాకు, ఏంతో నాకు మూడ్ ఆఫ్ అయిపోతుంది, అబ్బా పిచ్చి వచ్చేస్తుంది దీన్ని చూస్తుంటే. ఏమొచ్చేస్తుందంట? డైలాగులు అన్నీ ఉంటాయి. ఎన్ని మారాలా లేదా? ఎస్, ఇవన్నీ మనం సులువుగా నేస్తూ ఉంటాం. ఈడు బాగుపడ్డావు. You spoke a word on him. It's a curse. ఎందుకు చెప్తున్నానంటే నాలుగు కోసం ప్రార్థన అంటే ఆత్మలు ఏం చేస్తావు అనుకోక, నీ నాలుగు గురించే ఉంటాయి. పొద్దున్న లేసి రాసుకో లిస్టు. అన్నిటి గురించి ప్రార్థన చేస్తే నువ్వు కనీసం 24 గంటల్లో 23 గంటలను ప్రేయర్ చేయాలి. నువ్వు లెక్కన నీ నాలుగు గురించి ప్రేయర్ చేసుకుంటే అసలు తీరిక లేకుండా ప్రేయర్ చేయాలి. మళ్ళీ చదవమా వచనము. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. హల్లెలూయా. ఈరోజు అభిషేకం తర్వాత మీరు ప్రార్థించి మీ సర్వ శరీరాన్ని మీరు స్వాధీనంలో ఉంచి పెట్టుకుంటారు. హల్లెలూయా. నాకు ఆరోగ్యంగా ఉండాలి అని ఉంది, కానీ ఒళ్ళంతా పులిసైపోతుంది. శక్తి లేని మీకు ఈ రోజు నుంచి గొప్ప సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ద పవర్ ఆఫ్ ద వర్డ్, ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి మనకు తెలియదు ఏం ప్రార్థన చేయాలో, ద బైబిల్ విల్ టీచ్ us. అందుకే ఇది చెప్పనా లేదా, ఇందులో ఉన్నాయా లేదా, ఎన్ని కవర్ చేశానా లేదా? దిస్ ఈస్ దేర్, దిస్ ఈస్ కవర్డ్. నేను 20 సంవత్సరాలు చదివింది దేవుడు పెట్టేశాడు ఇందులో. ఓకే, సో ఇట్స్ దేర్, రైట్. అంటే ఇప్పుడు ఫిలిప్పీలు 4:6 వెళ్ళండి. ప్రతి సమస్యకి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన. ప్రతిసారి దేవుడు సమస్య తీర్చడు. ఇదిగో దీన్ని పరిష్కరించుకో, దీన్ని సరిదిద్దుకో, దీన్ని ఎలా చేయి, దీన్ని ఎలా చేయి, దీన్ని అలా చేయని చెప్పి దేవుడు ఏమిస్తాడు? నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్.
దేనిని గురించి చింతపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడు. దాన్ని ఎలాగోలాగా చెప్పి నీకు పరిష్కారం ఇస్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. కొలొషియన్స్ చాప్టర్ 4 వర్స్ 2. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. వావ్! సంపూర్ణమైన ఆసక్తి గల ప్రార్థనలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలంట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింపగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. వావ్! చూడండి ఇక్కడ ఈ వచనంలో ఏం రాసిందో. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు. చూసారా, ఈ అభిషేకం ఏంటంటే పౌలు మీద ఎంత అభిషేకం ఉందంటే తెస్సలోని సంఘానికి ఏం రాస్తున్నాడు? మీ ముఖము చూసి నీ ముఖములో ఎంత విశ్వాసం ఉందో, విశ్వాసం బాగానే ఉంది కానీ ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయంట. అవునా? ఆ లోపములన్నీ పోవాలని ఎలా ప్రార్థన చేస్తున్నారంట? రాత్రింబవళ్ళు. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీ విశ్వాసాన్ని సంపూర్ణపరుస్తుందంట. హల్లెలూయా. నీలో ఉండే లోపాలను ఏం చేస్తుందంట? తీసివేస్తుందంట. ప్రేయర్ టేక్స్ అవే ద వీక్నెసెస్ ఇన్ యూ. ప్రార్థన నీలో ఉండే బలహీనతల్ని తీసివేస్తుంది. నువ్వు బలహీనుడివి, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్, నువ్వు పోతావు, నాశనం నరకం పోతావు అంటే వాడు మారడు. వాడికి ప్రార్థన నేర్పించి వాడి కొరకు నువ్వు ప్రార్థిస్తే వాడి బలహీనతలన్నీ పోయి వాడు ప్రార్థనాపరులుగా తయారవుతాడు. సో మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవునికి వేడుకొనిచుండగా. ఈ రోజు నుంచి మీ విశ్వాసం అంతా కొంతకాలం తర్వాత సంపూర్ణమవుతుంది అనమాట. గాడ్ విల్ పర్ఫెక్ట్ యువర్ ఫెయిత్. దస్ ఈస్ ద అనాయింటింగ్. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు పేతురుని చూసి వీడు బలహీనతుడు, వీడు దుడుకోడు, వీడు నాశనమైపోతాడు అన్నాడా? ఏమన్నాడు? పేతురు, సైతానుడు నిన్ను జల్లిడిలో ఆడించాలనుకుంటున్నాడు, కానీ నీవు విశ్వాసములో ఫెయిల్ అవ్వకుండా ఉన్నట్లు ఏం చేశాడంటే యేసే పేతురు కొరకు ప్రార్థన చేశాడు. జీసస్ ప్రైడ్ ఫర్ పీటర్. నువ్వు ఫెయిల్ అవ్వకుండా. పేతురు ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యి మళ్ళీ దాని ద్వారా నేర్చుకొని బలము కలిగి గొప్ప ప్రార్థనాపరుడు అయిపోయాడు పేతురు. హల్లెలూయా. డు సీ దట్ ప్రేయర్ విల్ టేక్ అవుట్ వీక్నెసెస్. మీ ఆయన కొరకు ప్రార్థన చేయి, నీ కుమారుడు కొరకు ప్రార్థన చేయి, నీ కూతురు కొరకు ప్రార్థన చేయి, మీ ఆవిడ కొరకు ప్రార్థన చేయి, బంధువుల కొరకు ప్రార్థన చేయి. వాళ్ళు విశ్వాసులే కానీ వాళ్ళకి ఏదో బలహీనత. అత్తమాలను తిట్టుడు, బూతులాడు, శాపాలు ఎట్టుడు, శపించుడు, డబ్బులు నొక్కేసి ఇవ్వకపోవుడు, అవును, ఇలాంటివన్నీ ఉంటాయి. అబద్ధాలు ఆడు, ఇవన్నీ బలహీనతలే. బలహీనతలు. చూడు, పొద్దున బైబిల్ ఎలాంటి పనులు చేస్తున్నాను ప్రభువా, దీనికంత విశ్వాసం ఇచ్చో స్తోత్రం, కానీ ఇదిగో ఈ బుద్ధి తీసేయి అని ప్రార్థన చేయాలి. అవునా? నువ్వు వాళ్ళు ప్రార్థన చేసావు, 1 నెల తర్వాత కొటేషన్ డబ్బులు తెచ్చి మళ్ళీ నీకు ఇచ్చేస్తుంది. హల్లెలూయా. డూ దట్ థింగ్. ప్రేయర్ విల్ పర్ఫెక్ట్ యువర్ ఫెయిత్ అండ్ టేక్ అవుట్ వీక్నెసెస్ ఫ్రమ్ యువర్ లైఫ్. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. వావ్! చూడండి, దే ఆర్ టెల్లింగ్ అబౌట్ ఎడతెగక ప్రార్థన చేయండి. ఓకే, ఎప్పుడైనా ఎవరైనా రాత్రంతా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా ఎవరైనా పగలంతా ప్రేయర్ చేశారా? 2, 3 చేతులు కనపడుతున్నాయి. ఈరోజు అభిషేకం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 1 తిమోతి 5:5 చదువుదాం. 1 తిమోతి 5:5. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింపగళ్ళు నిలకడగా ఉండును. వావ్! దేవుని మీద నిరీక్షణ ఉంచి వాళ్ళు విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింపగళ్ళు ప్రార్థించడం ఎలా ఉంటారంట? నిలకడగా. ఇది అడ్వాన్స్డ్ అభిషేకం. ఎవరెవరైతే పగలో రాత్రి ఇప్పుడు దాకా ప్రార్థన చేయలేదో ఈ రోజు నుంచి అభిషేకం మీ మీదకి వస్తుంది. ఎంతమంది చేయాలని ఇలా కనీసం ఒక రోజైనా? ఎస్. ఎప్పుడైనా ఇలాగా నెలకు రోజు తీసుకొని చేయండి. మంత్లీ 1 డే, ఒక నైట్ చేయండి, ఒక రోజేమో రోజంతా చేయండి. చెప్పండి మీ ఆయనకి, హోటల్లో తినేసేయి, పిల్లలందరికీ నువ్వే చూసుకో, తర్వాత పిల్లల్ని నువ్వు చూసుకో, మీ ఆయన ప్రార్థన చేసుకుంటాడు. అవునా? ఒకరోజు ఆయనకి బ్రేక్ ఇవి, నీకు బ్రేక్ ఇవి. ఆ రోజు కాఫీ అంటే చెప్పాను, ఈరోజు నువ్వు చేసుకోవాలని అను. రైట్? ఓకే. యూనో, టేక్ సమ్ టైమ్, 1 డే, ఒకరోజు పగలంతా రాత్రి అంతా. ఒక్కొక్కసారి అర్థం కాకమంది కరెక్ట్గా 10 minutes చూసుకొని టక్ టక్ అవ్వలేదా 1 minute చేసుకొని అవ్వలేదా 10 సార్లు చెప్తారు 10 నిమిషాల టైంకి. 10 నిమిషాల ప్రార్థనకి 10 సార్లు గడియారం అక్క. అప్పుడు 10 నిమిషాలు అయిపోతే
10 నిమిషాలు చేసే ఆ ప్రార్థన అని రోజంతా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ 10 రోజుల దాకా మళ్ళీ ప్రార్థన చేసుకోరు. ఈ రోజు నుంచి మీ పరిస్థితి మారిపోతుంది. హల్లెలూయా. గాడ్ ఈజ్ చేంజింగ్ ఆల్ డే అండ్ ఆల్ నైట్. నిలకడగా, ఇందులో అప్పుడప్పుడు ప్రార్థనలో కాదు, రేయింపగళ్ళు. వావ్ వావ్. 2 తిమోతి 1:3 చదువుదాం. 2 తిమోతి చాప్టర్ 1 verse 3. నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు చదువు తర్వాత. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. వావ్. ఇక్కడ నిరీక్షణ, విశ్వాసము రేయింపగళ్ళతో ఇక్కడ పౌలు అతని కొరకు ప్రార్థిస్తున్నాడంట. ఓకే. హెబ్రీయులు 5:7. ప్రార్థన చేయాలంటారా? కంపల్సరీ అంటారా? ఎందుకు బ్రదరు? ఈ కృపాయోగంలో ప్రార్థించకుండా హాయిగా కృపా అని ఉండిపోతే సరిపోద్ది కదా. యేసుప్రభు వారు ఒక వ్యక్తి, ఆయన పేరేంటో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఏం చేశాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7. హెబ్రూస్ చాప్టర్ 5 verse 7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరి గురించి చెప్తున్నారు? యేసయ్య గురించి చెప్తున్నారు. టాకింగ్ అబౌట్ జీసస్. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ఎలా ప్రార్థన చేశాడంట? మహారోదనతోనూ, తర్వాత కన్నీళ్లతోనూ. వావ్. ప్రేయర్ ఆఫ్ ప్యాషన్, అగ్రెసివ్ ప్రేయర్. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించాడు. అంటే ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేయాలా? అందరూ ప్రార్థన చేయాలి. కృపాసత్య సంపూర్ణుడే ప్రార్థన చేస్తున్నాడు. సో ఆ కృపను అంగీకరించి ప్రతి ఒక్కడు ఆయనలాగా ఎడతెగక సంపూర్ణమైన నిలకడగల ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు డూ నౌ. 1 యోహాను 5:16. 1 John 5:16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా. 1 యోహాను 5వ ప్రార్థన ఎంత గొప్పదో చూద్దాం ఈ వచనం నుంచి. వీ విల్ సీ హౌ పవర్ఫుల్ ఇస్ ప్రేయర్. కొంతమంది పరిస్థితి ముదిరిపోయినప్పుడు ప్రార్థన చేయరు. ఇంకెందుకులే చచ్చిపోతాడు గ్యారంటీగా అని. అవునా? కొంతమంది చేసుకోరు. కొంతమంది వాళ్ళు కూడా చేసుకోరు. డాక్టర్ చెప్పాడు అనుకో, అమ్మ నువ్వు బతకడానికి కైసో చెప్పాను అనుకో, పరలోకమునాథ అనుకుని వెళ్ళిపోతారు. కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పరలోకానికి. అవునా? కానీ పౌలు అలాగే చచ్చిపోవాలనుకున్నాడు. కానీ పౌలు చచ్చిపోవాలా బతకాలనుకున్నప్పుడు పౌలు ఏం నేర్చుకున్నాడు తెలుసా? బతకాలని నేర్చుకున్నాడు. అందరూ చంపేద్దాం అనుకున్నాడు, నేను చావని నేర్చుకున్నాడు. డాక్టర్ చెప్పాడా నీ హార్ట్ ఫెయిల్, లివర్ ఫెయిల్, లంగ్ ఫెయిల్, చచ్చిపోతావమ్మా అని చెప్పాడా? ప్రభువా నేను చావన్నా ఆయన అని చెప్పాలి. ఒక్కొక్కసారి దర్శనం ఉందనుకోండి, నిన్ను కప్పెట్టినా మళ్ళీ బయటకు వచ్చేస్తావు కింద నుంచి తవ్వుకుంటా. దర్శనము అనండి, విజన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్, దర్శనం ఉంటే సైతానుడి చేతిలో అంత త్వరగా చిక్కమంట. ఇఫ్ యు ఆర్ మ్యాన్ ఆఫ్ ఎ విజన్ అండ్ ఎ పర్పస్. ఎవరైతే నేను ప్రార్థించి దేశానికి ఆశీర్వదించబడాలా అనే దర్శనం ఉందో, ఈ రోజు నుంచి నీ శరీరం ఖాళీ అయిపోతుంది, రోగాలన్నీ. హల్లెలూయా. నీ ఇంట్లో అప్పులన్నీ ఖాళీ అయిపోతాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. దర్శనము అనండి. ఎంతమందికి ఎడతెగక ప్రార్థించాలనే దర్శనం ఉంది? శత్రువులందరూ పదవి కిందకి రావాలి అనే దర్శనం ఉంది. ఈ దర్శనం ఉండి ఈ రోజు నుంచి సైతాన్ని నీళ్ళు ఖాళీ చేయాల్సింది ఒక్కోటి. హల్లెలూయా. ఏ విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సరే, పరలోకం ఎప్పుడు ఏముంటుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేయకపోతే పరలోకం ఖాళీగా ఉంటుంది, నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం బిజీగా ఉంటుంది. అవునా? ఎందుకో చూద్దాం. 1 యోహాను 5:16 చదువు. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినేడలా అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. చూడండి, 2 రకాల పాపం ఉన్నాయి. కొంతమంది ఏం పాపం చేస్తారంట? అవునా? కొంతమంది మరణకరము కాని పాపం చేస్తారంట. కొంతమంది మరణమైన పాపం కూడా చేస్తారంట. ఇంక తప్పదు, వాడిని చంపేయాలి, అంత పాపం చేశాడు వాడు. కొంతమంది మరణం కాని పాపం చేస్తే వాడి కొరకు ప్రార్థన చేయొచ్చు. ఏమంటున్నాడో చూద్దాం. మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అయితే మరణకరమైన పాపం కూడా ఉందంట. మరి కొంతమంది మరణకరమైన పాపం కూడా చేసిన వాళ్ళు ఏం చేస్తాం? వాళ్ళకి పేరు అమ్మో ఈడ 100 మంది చెప్పేసి ఈడు సావాల్సిందే అంటాం మనం.
అయితే ఇక్కడ ఏం చెప్తున్నటువంటి మరణకరమైన పాపము కలదు. చదవమ్మా. అట్టిదాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. చూడండి, అంటే ఏం చెప్తున్నాడు? లెట్ మీ గో టు ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో లెట్స్ గో టు ఇంగ్లీష్లో ఒకసారి చదువుదాం. ఇఫ్ ఎనీ మ్యాన్ సీ హిస్ బ్రదర్ సిన్ ఎ సిన్ విచ్ ఈస్ నాట్ అన్ టు డెత్, హీ షాల్ ఆస్క్ అండ్ హీ షాల్ గివ్ హిమ్ లైఫ్ ఫర్ దట్ సిన్ నాట్ అన్ టు డెత్. చూడండి, ఎవరైనా మరణకరమైన పాపము కానిది, అవునా, మరణము కాని పాపము చేస్తే వాళ్ళ గురించి మీరు ప్రార్థించండి, నేను జవాబిచ్చి అతనికి జీవం ఇస్తాను. తర్వాత ఏమంటాడు? దెర్ ఈజ్ ఎ సిన్ అన్ టు డెత్. మరి చనిపోవలసినటువంటి పాపం కూడా ఉంది, మరణకరమైన పాపం కూడా ఉంది. ఉదాహరణకి ఎయిడ్స్, ఓకే, పాపం చేశాడు, చనిపోవాలా. దెర్ ఈస్ అ సిన్ అన్ టు డెత్. ఐ డు నాట్ సే దట్ హీ షాల్ ప్రే ఫర్ ఇట్. అంటే నేను, దేవుడు ఏమంటున్నాడు? మీరు వాడి కొరకు ప్రార్థించొద్దని నేను చెప్పను, ప్రార్థించండి. ఒకవేళ వాడు చనిపోయేటంత ప్రార్థన చేసినా నేను నువ్వు నాకు ప్రార్థన చేస్తే నేను కనికరం గల దేవుణ్ణి, వాడిని రక్షించేస్తానేమో, హల్లెలూయా, వాడిని తప్పించేస్తానేమో. ప్రార్థన ఎంత గొప్పదంటే అందరూ వాడి పని అయిపోయింది అనుకున్నా నీ ప్రార్థన వాడిని ఆ ఊబుల నుంచి బయటికి తీసుకొచ్చేస్తుందంట. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇది తెలుగులో చదివితే నువ్వు కృంగిపోతావు. అందుకే చాలామంది తెలుగులో వాళ్ళు సావు 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 అంటూ ఉంటారు, చూసారా? అందుకే చూడండి ఎంత తేడా ఉందో. 1 యోహాను 5:15 ఇంగ్లీష్లో ఎలా ఉందో, తెలుగులో ఎలా ఉందో చూడండి. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సరే, దీనికి వచ్చేద్దాం. ప్రకటన. సో ఎంత పరిస్థితి దారుణమైనా సరే ప్రార్థించండి. బ్రదర్ మీ కోమలోకి వెళ్ళిపోయాడు రారంటే ప్రార్థన చేయరు, చెయ్యి, కోమల నుంచి బయటకు వస్తాడు. 20 సంవత్సరాలు. ఒకసారి అలాగే ఒక ఆమె వచ్చింది, 19 ఏళ్ళు. నేను విడిచిపెట్టలేదు, ఎక్కడికి వెళ్తానికి వచ్చేస్తున్నాను. బ్రదర్ 19 ఏళ్ళు. ప్రభువా వీళ్ళు తిట్టేస్తాను, ఒకరోజు వెళ్ళిపోతానేమో అనుకున్నాను నేను. అలాగే వచ్చారు. వచ్చేది ఏమైంది? ఒకసారి ఆమె ఒక మెసేజ్ ఇచ్చి, తర్వాత ఒకసారి పరిగెట్టుకుంటూ వచ్చింది, ఒకసారి మళ్ళీ నవ్వుతుంది. మళ్ళీ వచ్చావా అనుకుంటే ఈసారి చెప్తుంది, బ్రదర్ ప్రెగ్నెంట్ అయ్యాను. నమ్మబుద్ధి కాలే నాకు. 19 ఏళ్ళు. అప్పుడు దాకా ఏంటి 5, 6, 7 మ్యాక్సిమం. 7 ఏళ్ళ తర్వాత దాటిన తర్వాత లేదు మన దగ్గర. ఒకేసారి 19 ఏళ్ళు. 2 కవలలు పుట్టారు. వాళ్ళు ఎవరికైనా గుర్తున్నారా? ట్విన్స్ అనమాట, 2 కవలలు వాళ్ళకి. అప్పుడు 2008 అనుకుంటా, 2008లోనో 2009లోనో జరిగింది అద్భుతం. అప్పుడు నా మనసు మారిపోయింది అనమాట. 19 ఏళ్ళ, వావ్, కెన్ గాడ్ డూ దిస్? యూనో, దే హ్యాడ్ చిల్డ్రన్. అలాంటి వాళ్ళు చాలామందికి పుట్టేశారు. 29, 28. అసంభవం ఆపేయకుండా ప్రార్థన చేస్తే నీదేం పోయా? దేవుడు, అవునా, ఆదాము నుంచి చనిపోయినోడు మట్టిలో కలిసిపోతే పైనుంచి ఒక బోరుతాడంట, అవునా, మిఖాయిలు బోరుత్తే యేసుప్రభు క్యాకేస్తే సమాధుల్లోంచి బయటకు వచ్చేస్తాడు శరీరం. హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడు కూడా రాకుండా జ్ఞాపకం చేసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను అనమాట. అది జ్ఞాపకం చేసుకొని ప్రేయర్ చేయాలన్నమాట. అలాగే దేవుడు నా విశ్వాసాన్ని కూడా పెంచేశాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ విశ్వాసాన్ని కూడా పెంచుతాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు 40 ఏళ్ళైనా సరే కొంచెం మనసులో బాధ ఉన్నా ప్రేయర్ మట్టి చేసేస్తాను, ఏమో జరగొచ్చేమో అని. ప్రేయర్. అందుకే దేనికైనా సరే ప్రార్థన చేసేయని చెప్పండి పక్కన వాళ్ళకి. రైట్, చూద్దాం. ప్రకటన 5:8. లెట్స్ రీడ్ రెవల్యూషన్ 5:8. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వేనెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. వావ్, చూసారా? ఆ 4 జీవులు, వీణలో మొత్తం అంతా, అవునా, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలో పట్టుకొని అంత బిజీగా ఉంటారండి 24 పెద్దలు. ఆ పాత్రలు ఏంటంట? పరిశుద్ధుల యొక్క. నువ్వు ప్రేయర్ చేయలేదనుకో, కలిగి కూర్చుంటారు వాళ్ళు పరలోకంలో. నువ్వు ప్రేయర్ చేసావనుకో, దూపం పట్టుకొని ప్రభు ఈ ప్రార్థన ఆలకించి అంటారంట. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు నుంచి ఎవరెవరైతే వాళ్ళని ఖాళీగా పెట్టారో ఈ రోజు నుంచి వాళ్ళని బిజీ చేసేస్తాం మనం స్పెషల్గా. హల్లెలూయా. బిజీ, మేక్ యువర్ ప్రేయర్స్, మేక్ దెమ్ బిజీ. కొంచెం ఆలస్యమైనా నువ్వు వాటి నుంచి బయటకు వచ్చేస్తావు. ఆఖరి వచనము 8:3, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. వావ్, చూసారా పైన ఏం చేస్తాయో దూతలు? సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరూ ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఏమన్నా ఇస్తే దానికి కలుపుతుందంట. ధూపద్రవ్యాలు కలిపి దేవునికి పంపిస్తుందంట. ఏంటి ఆ ధూపద్రవ్యము? యేసు నామమున అనే ధూపం యాడ్ చేస్తుందంట. హల్లెలూయా. ఇట్ విల్ సే దీస్ ఆర్ ప్రేయర్స్ ఆఫ్ జీసస్. ఇట్ విల్ యాడ్ సమ్ ఇన్సెన్స్ అండ్ గివ్ టు గాడ్. నువ్వేం ప్రేయర్ చేయలేదనుకో, ఆ దూత ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు దాకా ఎవరెవరు దూతలు అయితే ఖాళీగా ఉన్నాయో ఈ రోజు నుంచి బిజీ అయిపోతాయి.
ఆ ధూపాలు వెళ్ళాయంటే దేవుని జవాబులు వచ్చేస్తాయన్నమాట. హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు ఈ ప్రార్థనాత్మ కావాలనుకుంటున్నారు? ఓకే, లెట్ us pray. రైట్, లెట్ us pray for the oil. ఈ అభిషేకం పొందిన తర్వాత ఆటోమేటిక్గా ప్రే చేస్తూ ఉంటావు నువ్వు మోకరించి. అవునా? దిస్ ఇస్ ఆల్ పవర్ ఆఫ్ ప్రేయర్. యూ విల్ రిసీవ్ ప్రేయర్. నీకు తెలియకుండానే దేవరాత్రం ప్రార్థన చేసేస్తా ఉంటావు. ఎంతమంది కావాలి ఈ ఆత్మ? రైట్. ఎంతమంది సిద్ధపడ్డారు ఇప్పుడు? ఎందుకు చెప్పారంటే ఈ వాక్యము ఊరికే నూనె పోస్తాను అనుకో నీకు ఉండదు. యూనో ద వర్డ్ ప్రిపేర్స్ యూ ఫర్ ద అనాయింటింగ్. వాక్యం ఏం చేస్తుంది? నిన్ను సిద్ధపరుస్తుందండి. ఇప్పుడు దాకా అసలు ప్రార్థన చేయలేని వాళ్ళు తెగ చేస్తారు ప్రేయర్ ఈ రోజు నుంచి. దీనివల్ల పరలోకం బిజీ, నీవు నీ ప్రాంతము గొప్ప సాక్షులుగా మారిపోతారు. హల్లెలూయా. అద్భుతాలు, ఐశ్వర్యం, పరలోకం నీ ఇంటికి దిగొచ్చేస్తుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. మరణకరమైన రోగాలు సులువుగా పోతాయి నీ ఇంట్లో నుంచి. హల్లెలూయా. ఓకే, నజరేయుడైన యేసయ్యా, ఇదిగో నువ్వు అభిషేకిస్తున్నానయ్యా. ఇదిగో ప్రతి ఒక్కళ్ళు యేసు లాంటి మరియు శిష్యులు లాంటి ఒకప్పుడు ప్రార్థన చేయక విసుక్కొని నిద్రించుచు ఇష్టం వచ్చినట్టు జీవించినటువంటి ఆ శిష్యులు ఎడతెగక ప్రార్థించే జీవితం వారికి ఇచ్చావు. అటువంటి అభిషేకము, ఆ జీవితము ఈ రోజు నుంచి మా సంఘమంతటికి దయచేసి పరలోకములో మా ప్రార్థనలు ధూపములతో నీ వద్దకు వెళ్ళి జవాబులు మాకు వచ్చినట్లు ప్రతి ఒక్కరిని నూతనమైన ఎడతెగక సంపూర్ణమైన ప్రార్థనా జీవితము అందరికీ దయచేయమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. ఇప్పుడు రైట్ హ్యాండ్ మీ కుడి హస్తం పెట్టుకోండి. వావ్, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. నజరేయుడనే యేసయ్యా, అవును ప్రభువా, ఈరోజు అవును ఆధిపత్యము కావాలంటే ప్రార్థన. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ భూమి మీద మహారోదనతో కన్నీళ్లతో నువ్వు ప్రార్థించి ఇదిగో మరణాన్ని పదాల కింద తీసుకొచ్చావు. అవును, అటువంటి ఆత్మ నీ శిష్యులకి ఇచ్చావు. వారు ఎడతెగక ప్రార్థించారు. పౌలు భక్తుడికి ఇచ్చావు. అతను అనేక సంఘాలకి ఇటువంటి ఆత్మ కలిగి ఉండమని తన ఆత్మని వారికి కూడా ఇచ్చాడయ్యా. అదే రీతిగా నీవు కూడా ఇప్పుడు నాతో పాటు సంఘం అంతటికి ఈ నూతన ఆత్మను, ఎడతెగక ప్రార్థించే ఆత్మను వారికి దయచేయండి. అవును, సంపూర్ణమైన ఎడతెగక ప్రార్థన చేసే ఆత్మను. అదే కాదు, పగలంతా కూడా అనుకున్నప్పుడు నెలకొకసారి అయినా పగలంతా, నెలకొకసారి రాత్రంతా కూడా ప్రార్థించే కృపను వారికి దయచేయండి. రాత్రంతా ప్రార్థించి అప్పుడే రాత్రి అయిపోయిందా, పగలంతా ప్రార్థించి అప్పుడే పగలైపోయిందా అని ఆశ్చర్యపోయేటట్టు ఆ ఆత్మను వారికి దయచేయండి. ఆ ప్రార్థన చేయుచుండగా మాకు తెలుసు పరలోకములో ఆ ధూపాలతోటి నీ సన్నిధిలో వేయబడుతున్నాయి, ఆ పాత్రలు నింపబడుతున్నాయ్యా. అవును, ఈ రోజు నుంచి ఇంతకాలం వరకు మేము పరలోకాన్ని కొంచెం ఖాళీగా ఉంచాము. ఈ రోజు నుంచి మా సంఘములో ఉండి 1000 మంది అక్కడ ఉండే 1000 దూతలకి పాత్రలు నింపుతామయ్యా. వి విల్ ఫిల్ దోస్ బాటిల్స్, ఫిల్ దోస్. నీకు అనేకమైన ధూపాలు వినిపించేటట్టు ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రార్థనాత్మను దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.